నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. రాష్ట్రంలో కొత్త కొత్త ప్రాజెక్టులు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అందరూ కోరుకుంటారు. కానీ ఆ ప్రాజెక్టులకు తమ భూములు, ఆస్తులను త్యాగం చేసిన నిర్వాసితులను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉద్యోగాలు ఇస్తాం, పరిహారము ఇస్తాం, అది ఇస్తాం, ఇది చేస్తామని హామీ ఇచ్చే ప్రభుత్వాలు ఆ తర్వాత మొహం చాటేస్తున్నాయి. దీంతో తమ హక్కుల కోసం బాధితులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తోంది. ఇటువంటి ఘటనే నల్గొండ జిల్లాలో జరిగింది. ఆ వివరాలను ఓసారి చూద్దాం. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్వాసితుల డిమాండ్. ప్లాంట్ ఎదుట ఆందోళన. పొలాలు పోయి పూట గడవడం లేదు, జీవనాధారమైన భూములు లాక్కున్నారని ఆవేదన. యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ సమయంలో తమకు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం వద్ద ఉన్న పవర్ ప్లాంట్ ఎదుట సోమవారం భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. వీర్లపాలెం, తాళ్ల వీరప్పగూడెం, నర్సాపురం, శాంతినగర్, తిమ్మాపుర, దుబ్బతండ, సౌత్ తండా, తూర్పు తండాలకు చెందిన భూ నిర్వాసితులు ఆందోళనలో పాల్గొన్నారు. నిరుపేదలమైన తాము తాత తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ భూములపై ఆధారపడి జీవనం కొనసాగించామని చెప్పారు. ఆ భూములను స్వాధీనం చేసుకునే సమయంలోనే తమను అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ప్లాంట్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయినా అధికారులు తమ గురించి పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పొలాలు పోయి పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. భూ నిర్వాసితుల ఆందోళన నేపథ్యంలో పవర్ ప్లాంట్ ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు భూ నిర్వాసితులు చేసిన ఈ ఆందోళనకు సిపిఎం, బీజేపీ నేతలు మద్దతు ప్రకటించారు. నిర్వాసితులతో కలిసి ఆందోళనలో పాల్గొన్న ఆ పార్టీ నేతలు బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు నిర్వాసితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సో వ్యూవర్స్, ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.